నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. వృషభ రాశి వారికి ఈ 2025 ఆగస్టు 2వ తేదీ శనివారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకుంటే కలిసి వస్తుంది అనే పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాలకు వస్తే వృషభ రాశి రాశి చక్రంలో 2వ రాశి. వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూసినట్లయితే గనుక వీరికి విశేషమైన శుభ ఫలితాలే సిద్ధించనున్నాయి. రేపటి రోజున వీరికి మనోధైర్యం సదా కాపాడుతుంది. ఈ వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో అనుకూల శుభ ఫలితాలే ఉండనున్నాయి. తెలివిగా మీరు ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులను చేయగలుగుతారు. మీ పనులు విజయవంతం అవుతాయి. చిత్త సౌఖ్యం ఉంది. ఇష్టదైవ ధ్యానం మీకు రేపటి రోజున శుభప్రదాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున ప్రారంభించిన పనులు త్వరగానే పూర్తి అవుతాయి. మీరు చేసే కృషిని బట్టి ఆదాయ మార్గాలు పెరగనున్నాయి. కాలం దివ్యంగా కొనసాగనుంది. వచ్చిన ఆదాయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. భవిష్యత్తును మీరు దృష్టిలో ఉంచుకుని రుణ సమస్యలు మీకు పెరగకుండా ఇప్పటి నుండే జాగ్రత్త పడే పనులు మొదలుపెట్టండి. ఉద్యోగంలో ఈ వృషభ రాశి వ్యక్తులకు పై చెయ్యి మీదే కాబోతోంది. నలుగురు మిమ్మల్ని అయితే ప్రశంసిస్తారు. వ్యాపారంలో వృషభ రాశి వారికి స్పష్టమైన ప్రణాళికలతో నష్టాల నుంచి బయటపడే విధంగా పనులు చేస్తారు. లక్ష్య సాధనలో ఏకాగ్రతను మీరు పెంచుకోవాలి. వృషభ రాశి వ్యక్తులకు అన్ని రంగాలలో పనిచేస్తున్న వారికి కాలం అదృష్టంగా కలిసి రాబోతోంది. ఉద్యోగస్తులకు ఉద్యోగాలలో పనిచేసే వ్యక్తులు తమ అనుభవాలను సద్వినియోగం చేసుకుంటారు. ఇక ఆర్థికపరమైనటువంటి అంశాలలో మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి. పెట్టుబడులను వాయిదా వేసుకోవడం మంచిది కాదు. ఇక ఆదాయం మీకు పెరిగే అవకాశం ఉంది. మీకు రావలసిన బకాయిలు తిరిగి పొందుతారు. మరోవైపు మీరు స్నేహితులతో కలిసి రేపటి రోజున విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనే సూచనలు ఉన్నాయి. బంధువులతో మీ సమన్వయం కూడా బాగుంటుంది. మీకు కొంత మంచి లాభం కోసం డబ్బు పెట్టుబడి పెడితే అది కూడా మీకు ఖచ్చితంగా లాభాలను అందిస్తుంది. వృషభ రాశి వ్యక్తులు మీకు ఉండేటటువంటి కొన్ని సమస్యల నుంచి అయితే బయటపడగలుగుతారు. ఆకస్మిక ధనలాభం గోచరిస్తోంది. ఇక ఇంటర్వ్యూకు వెళ్తున్న వారికి మీ ఇంటర్వ్యూలు ఫలిస్తాయి. బంధువుల కలయిక ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీకు అనుకూలత ఏర్పడుతుంది. వృషభ రాశి వ్యక్తులు రేపటి రోజున చిరకాల మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా టైం స్పెండ్ చేస్తారు. మీకు దాచుకోవాలి అనుకున్నటువంటి డబ్బులను రేపటి నుండి కూడా సేవింగ్ చేసే అవకాశాలు వస్తాయి. ఆర్థిక ప్రగతి ఉన్నా కొన్నిసార్లు ఖర్చులు ఎదురవుతాయి. వాహనాలు, నగలు కొనుగోలు చేసేటటువంటి సూచనలు ఉన్నాయి. దైవ దర్శనాలను మీరు చేసుకుంటారు. ఆప్తులతో ఉల్లాసంగా మీరు గడుపుతారు. ఇక వాణిజ్యవేత్తలకు మరింత లబ్ధి పొందుతారు. ఉద్యోగులకు కొంతకాలంగా ఉన్న సమస్యలను మీరు తీర్చేస్తారు. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు కనిపిస్తున్నాయి. మహిళలకు కుటుంబంలో గౌరవం ఏర్పడుతుంది. వృషభ రాశి వ్యక్తులకు ఆస్తి సంబంధితమైనటువంటి విషయాలలో మంచి పరిణామాలు చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ఇక గతంలో ఉన్నటువంటి భూ వివాదాలు కానీ, ఆస్తి వివాదాలు కానీ ఇప్పుడు తొలగిపోయే అవకాశం కనిపిస్తోంది. కోర్టు పరమైనటువంటి కేసులు, పరస్పర ఒప్పందాలు మీరు అనుకూలంగా చర్చించగలుగుతారు. వ్యాపార, పారిశ్రామిక రంగాలలో ఉన్న వాళ్లకు నూతన ఒప్పందాలను కుదుర్చుకునే అవకాశం కనిపిస్తోంది. సంప్రదింపుల్లో మీ ధైర్యం, తీర్పులు మీకు లాభకరంగా మారబోతున్నాయి. రేపటి రోజున ఈ రాశి వ్యక్తులు కుటుంబంలోని శుభవార్తలు వింటారు. వృషభ రాశి వారు రేపటి రోజున కనకదార స్తోత్రం పఠించడం, అలాగే ఆంజనేయ స్వామికి ప్రదక్షిణ చేయడం, నవగ్రహ స్తోత్రపారాయణ చేయడం చాలా మంచిది. రేపటి రోజున వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలని మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.